నమస్తే అవధాన్. మనం చాలా సందర్భాల్లో విషయాన్ని ఒక్కొక్క కోణంలో చూస్తుంటాం. మనకి మరో కోణం చాలా ఆలస్యంగా తెలుస్తుంది. ఇవాళ నాకు ఒక కొత్త సందర్భం వచ్చింది, కొత్త దృక్కోణం వచ్చింది. మా ఇంటికి జ్యోత్స్న అని ఒక అమ్మాయి వచ్చింది, 8 ఏళ్ళ అమ్మాయికి. వాళ్ళది మహబూబ్నగర్. ఆమె తల్లి తండ్రి ఈమె చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ పిల్లతో పాటు ఇంకో 2 పిల్లల్ని వాళ్ళ ఊళ్ళో వదిలేసి హైదరాబాద్కి వచ్చారు. వాళ్ళు వచ్చిన ప్రధాన కారణం పిల్లల్ని చదివించడానికి ఆర్థికత సమకూర్చుకోవడం కోసం. దట్ ఈస్ ది మెయిన్ పర్పస్. ఈ ప్రక్రియలో దాన్ని జరిగిన నష్టం అందామా లేదా మారిన పరిణామాలు అందామా, దాన్ని ఎట్లయినా చెప్తాం. ఆ పిల్లల్ని అక్కడ వదిలేసి తల్లి తండ్రి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నారు. ఏదో 15 రోజులకో 2 నెలలకో 3 నెలలకో, వెన్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ దే విల్ గో. ఆ పిల్లలకి అంటే 8 ఏళ్ళు నుంచి 10 ఏళ్ళ నుంచి పడుకుంటున్నారు కదా, ఆ పిల్లలకి రోజు అన్నం పెట్టి రోజు స్కూల్కి పంపే ఈ అమ్మ చెల్లెలు ఒక ఆమె ఉంది. ఆమె పేరు అనిత. ఆమెని వాళ్ళు అమ్మ అని పిలుస్తారు. అమ్మ కాస్త పెద్దమ్మ అయిపోయింది. చూడండి, అంటే పిల్లలు ఒక వాతావరణంలో పెరిగినప్పుడు వాళ్ళు చూసే దృక్పథం, వాళ్ళకి తమని కన్న అమ్మ నాన్న వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో ఎప్పుడు వీలైతే ఎప్పుడు వస్తూ ఉంటారు. గమ్మున ఎవరికైనా ఉంటే బాగాలేకపోతేనే, ఏదైనా పండగ ఉంటేనే, పబ్బు ఉంటేనే వస్తారు. మరి రోజు ఎవరు చూస్తారు ఆమెని? వాళ్ళని చూసేది వాళ్ళ పిన్ని, ఈమె చెల్లెలు. సో ఆ పిన్నిని వాళ్ళు అమ్మ అంటున్నారు. అమ్మ కాస్త పెద్దమ్మ అయిపోయింది. ఎవరికైనా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు అమ్మ ఎవరు పెద్దమ్మ ఎవరు అదంతా కన్ఫ్యూషన్. ఇదొక ఆస్పెక్ట్. అసలు పిల్లలకి అమ్మ అన్న మనిషి పిల్లలు తనని పెద్దమ్మ అని పిలుస్తుంటే ఎలా సర్దుకుంటుందో చూడండి. అంటే షీ గేవ్ బర్త్ టు దెమ్, బట్ దే కాల్ హర్ యాజ్ పెద్దమ్మ, నాట్ అమ్మ. అంటే దీంట్లో ఎన్ని అంశాలు కూడా ఉన్నాయి. ఒక తల్లి తండ్రి పిల్లల కోసం పడుతున్న తపన, ఒక చెల్లి అక్క పిల్లల్ని సొంత పిల్లల్లా చూసుకుంటూ వాళ్ళు బాధ్యతలు తీసుకోవడం. ఈ పరిణామంలో, ఈ మార్పులో, ఈ పయనంలో అమ్మ కాస్త పెద్దమ్మ అయిపోవడం. అంటే దీన్ని ఎలా అయినా మనం మాట్లాడుకోవచ్చు. ఒకటి అంటే ఇది చూసే దృక్కోణాన్ని బట్టి, ఇందాక అనుకున్నట్టే పిల్లల కోసం తల్లి తండ్రి చేస్తున్న త్యాగం అంటాము. త్యాగం అనేది ఒక ఆస్పెక్ట్, మనం వాళ్ళకి ఇచ్చే దీన్ని బట్టి. లేదు బాధ్యత అంటామా, అది కూడా పెద్దదే. ఎందుకంటే చిన్న పిల్లల్ని అక్కడ వదిలేసి బాధ్యతగా, ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ ఉన్న షెడ్లో ఉంటారు. అండ్ దిస్ సమ్మర్ యూ నో హౌ హీట్ ఇట్ ఈస్. అండ్ ఆ అమ్మాయి పనిచేసే వాళ్ళ అమ్మ పొద్దున 7-7:30 6 గంటలకు వెళ్ళిపోతుంది, 6-6:30 మధ్య వెళ్ళిపోతుంది. షీ విల్ బ్యాక్ అగైన్ ఇన్ ది అరౌండ్ 4:35 ఇన్ ది ఈవినింగ్. వచ్చిన తర్వాత ఒక 4 ఏళ్ళు పని చేసుకుంటుంది. మళ్ళీ ఆమె ఇచ్చేసుకుని వెళ్ళిపోతుంది. దిస్ ఈజ్ హెర్ షెడ్యూల్. కానీ నాకు ఈ మొత్తం ప్రక్రియలో చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా అనిపించేది ఏమిటంటే, ఒక తల్లి తన పిల్లలు తనకు వేరే ఐడెంటిటీ ఇచ్చే పరిస్థితి వచ్చినా కూడా వాళ్ళ కోసం అన్నీ వదులుకొని, దాదాపు ఆమె ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలంటే ఇట్ కాస్ట్ హర్ అరౌండ్ 300 to 400 రూపీస్ కాస్ట్ బస్సులో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్ అడిషన్ టు దట్ ఇట్స్ ఎ 4 hours జర్నీ, 3 to 4 hours జర్నీ. అంత కష్టపడి వెళ్ళి వస్తుంటుంది. అంటే ఇది పిల్లలు త్యాగము దీనికన్నా కూడా వేరే ఒక బాధ్యత. ఎంత బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు ఆ తల్లి, అండ్ ఆ తల్లి చెల్లి ఎంత బాధ్యతగా వ్యవహరిస్తుంది, ఆ పిల్లలు ఆమెకి ఎంత దగ్గర అయ్యారు. నీకు క్యారేజ్ ఎవరు ఇస్తారు అని నేను ఆ జ్యోత్స్నని అడిగితే ఆమె చెప్పింది, మా
అమ్మిస్తుంది అని. అప్పుడు ఈ చర్చ వచ్చింది. ఈ జ్యోత్స్నకి ఒక అన్న, ఒక అక్క. అన్న 5వ తరగతి చదువుతున్నాడు, హర్షవర్ధన్. అక్క సాయి పల్లవి 7వ తరగతి చదువుతుంది. సరే, అంటే ఎవరింట్లో అయినా ఎవరికైనా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. కానీ డిస్పైట్ ఆల్ దిస్ కమింగ్ అక్రాస్, కమ్ వాట్ మే, వీ విల్ ఫైట్, వీ విల్ స్టాండ్, వీ విల్ కమ్ అక్రాస్ ఆల్ ది ప్రాబ్లమ్స్ అన్న పెర్స్పెక్టివ్తో వీళ్ళు చేస్తున్న పని ఉంది. చాలా అద్భుతంగా అనిపించింది. మిత్రులందరితో షేర్ చేసుకుందాం అనిపించింది. షేర్ చేసుకుంటున్నాను. బాగుంటే మీకు ఇటువంటివి ఏమైనా తెలిస్తే నాకు కాస్త చెప్పండి. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే వీళ్ళే ప్రేరణ. వీళ్ళు అంటే ఒక జనరేషన్ తయారు చేయడానికి వాళ్ళు పడుతున్న తపన, కష్టం, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. అవతారం.